నిజమైన క్రిస్మస్ ఏంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆయనంట రక్షకుడిగా పుట్టాడంట. మరి నువ్వెందుకు పుట్టావు? నువ్వు ఎలా పుట్టావు? క్రైస్తవుడని చెప్పుకొని సిగ్గు లేకుండా సిగరెట్లు దాటానికి పుట్టావా? క్రైస్తవుడని చెప్పుకొని బుద్ధి లేకుండా మందు దాటానికి పుట్టావా? క్రైస్తవుడని చెప్పుకొని వాళ్ళ మీద చాడీలు వీళ్ళ మీద చాడీలు చెప్పుకోవడానికి పుట్టావా? క్రైస్తవుడని చెప్పుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేయడానికి పుట్టావా? ఎందుకు పుట్టారు మీరు? దేవుడు మీ పాపాల నిమిత్తమే ఆయన పుట్టాడు. మరి నువ్వెందుకు పుట్టావు? నీ ఇష్టానుసారం జీవించడానికి పుట్టావా? పాస్టర్ గారు 10 గంటలకు వస్తే 1 గంటకు రావడానికి పుట్టావా? వచ్చిన తర్వాత మందిరంలో గోల చేయడానికి పుట్టావా? నీ వల్ల దేవునికి ఏమైనా ఉపకారం ఉందా? మరి ఎందుకు పుట్టావో మనం గమనించాలి. చాలామంది నామకార్థంలోనే ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇది 2025వ క్రిస్మస్. ఇంకా ఎన్ని చేసుకుంటారు? ఎన్నిసార్లు రంగు కాగితాలు మారుస్తారు? వచ్చిన కానీ చాలా శ్రద్ధగా ఉంటున్నారా? ఆ అక్క ఏం చీర కట్టిందో దానికంటే నాది బాగుందో బాగులేదు. వాళ్ళ అమ్మాయికి ఫలానా డ్రెస్ వేశారు, మా అమ్మాయి డ్రెస్ కొంచెం బాగుంటే బాగుండేది. ఇదేనా క్రిస్మస్ అంటే? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ప్రభు వారి లోకంలో పుట్టిందే చనిపోవటానికి, నీలాగా ఎంజాయ్లు చేస్తా బ్రతకడానికి కాదు, నీలాగా క్రైస్తవమైన ఒక ముసుగులో ఉండడానికి కాదు. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడంట. మరి నువ్వేం చేద్దామని పుట్టావు? కనీసం దేవుడి మాటలన్నా వినాలన్నా ఇంకిత జ్ఞానం నీలో ఉందా? పాపులు అంటే ఎవరు? అయ్యా నేనేం పాపం చేయలేదు, నేను మంచిగా నా పని ఏదో నేను చేసుకుంటున్నాను, నాకు మంచి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నేను ఎటువంటి పాపం చేయట్లేదు, నేను నీతిమంతుడు అనుకుంటే నీకోసమే ఒక మంచి వాక్యం దేవుడే రాసి పెట్టాడు. అందరూ చూడండి, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీవు ఎంత అందగత్తెవైనా, నువ్వు ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు ఎన్ని పౌడర్లు పూసి వచ్చినా నువ్వు పాపివే. నీకెన్ని డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఊళ్ళో అందరి ముందు కొత్త బండి కొనుక్కొని తిరుగుతున్నా, నీకెంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా నువ్వు పాపివే. నేను చెప్పట్ల, వాక్యం సెలవిస్తుంది.